బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పీడీఎస్ బియ్యంపై హాట్ కామెంట్స్ చేశారు. తమది బేసిక్గా పీడీఎస్ వ్యాపారం కాదని పూర్తి రా రైస్ బిజినెస్ అని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనూ తన తండ్రి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారని, తాను కానీ తన కుటుంబం కానీ రేషన్ బియ్యం వ్యాపారం లేదని అన్నారు ద్వారంపూడి. ఎక్కడ కంట్రోల్ చేస్తే బాగుంటుందో అక్కడ చేయమని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. రేషన్ షాప్ బియ్యం వ్యాపారం చేసే వారి నుంచి మీ కొండబాబే 5 లక్షలు వసూలు చేస్తున్నారని, లంచాలు తీసుకోపోవడం మానేస్తే ప్రశ్నించే ధైర్యం వస్తుందని అన్నారు ద్వారంపూడి. కాకినాడ పోర్టుపై ఎక్కువ దృష్టి పెట్టి చెడ్డ పేరు తీసుకురావద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండబాబు. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించాడు. వీడియో చూపించి ఎస్ మేము రా రైస్లోనే ఉన్నాం, ఎస్ మేము రా రైస్లో నుంచి పైకి వచ్చాం. ఈరోజు ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్లర్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్లర్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాట్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండం నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే ద్వారంపూడి రేషన్ బియ్యం దందాపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఆ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడితో ఆగకుండా ద్వారంపూడి చంద్రశేఖర్కు చెందిన ఇతర వ్యాపారాలు నిబంధనల ఉల్లంఘనపై కూడా నిఘా పెట్టింది. అందులో భాగంగానే తాజాగా ఆయనకు చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి మూసేయించింది. ఇక సమగ్ర విచారణ దర్యాప్తులు సత్వరమే నిర్వహించి ద్వారంపూడి వ్యాపారాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అడుగులేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పీడీఎస్ బియ్యంపై హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కాకినాడ పర్యటన తర్వాత రోజుకి ఒక ట్విస్ట్ బయటపడుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ఇదంతా కూడా కాకినాడ పోర్ట్ అంటే రేషన్ బియ్యం మాఫియా అంటూ కూడా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల తర్వాత పూర్తిగా ఇదంతా కూడా రాజకీయ కోణంగా కూడా మారుతుంది. చూసుకున్నట్లయితే ఇప్పటికే 640 టన్నులు ఏదైతే స్టెల్లా షిప్లో పట్టుకున్నారో, ఆ తర్వాత అధికారులు నిపుణుల బృందం వెళ్ళింది. నిపుణుల బృందం వెళ్ళి ఒక 36 శాంపిల్స్ని తీసుకొచ్చారు. 36 శాంపిల్స్ కూడా ల్యాబ్ టెస్టింగ్ జరుగుతున్నాయి. అది కూడా ఒక 12 సంవత్సరాలకు సంబంధించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న సిటీ ఎమ్మెల్యే కొండబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. ద్వారంపూడి నీ పని అయిపోయింది, ఈ వ్యాపారం అక్రమ వ్యాపారం అంతా కూడా చేసింది నువ్వే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ బండారం అంతా బయట పెడతారంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. దానికి కౌంటర్గా అయితే నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము పచ్చి బియ్యం వ్యాపారం ఏదైతే రా రైస్ వ్యాపారం మీద పైకి వచ్చాం, అది వాస్తవం. మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన 15 సంవత్సరాలు ఓవరాల్గా కాకినాడ జిల్లా మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా విధులు నిర్వహించారు. అప్పుడు చంద్రబాబు కూడా సీఎంగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే తాము ఏదైతే రా రైస్ వ్యాపారం చేశాం కానీ రేషన్ బియ్యం వ్యాపారం కాదు, రేషన్ బియ్యం వ్యాపారానికి తమకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం రేషన్ బియ్యం మాఫియాని ఒక సాకుగా చూపించి
కాకినాడ పోర్టుకి అన్యాయం చేయొద్దంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది కుటుంబాలు ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ ద్వారా రా రైస్ ఎక్స్పోర్ట్ ద్వారా ఇక్కడ ఉండే కూలీలు కానీ లేదంటే దానికి సంబంధించిన సూపర్వైజర్లు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బాగుపడ్డారు. వారందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇలాంటి సమయంలో ఒక రేషన్ బియ్యం నిందేసి కాకినాడ పోర్ట్ నుండి బియ్యం ఎగుమతులు జరగకుండా చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఎక్స్పోర్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే విశాఖలో కానీ లేదంటే గుంటూరులో ఇట్లా చెన్నై పోర్టుకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొంతమంది జనవరి తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒకసారి దృష్టి సారించండి. అసలు కూటమి ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాఫియా 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ రేషన్ మాఫియా అంతా కూడా జరుగుతుంది. దీనిలో కొండబాబుకి నెల వాటా వెళ్తుందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొండబాబు మేనల్లుడు స్వయంగా ఆయిల్ మాఫియాని డీల్ చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతని వద్ద నుంచి కూడా 7 లక్షల రూపాయలు నెలలా కొండబాబు తీసుకుంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్కి నా విన్నపం, ఆయన ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలి సిటీ ఎమ్మెల్యే మీద. తెప్పించుకుని చూస్తే మొత్తం పూర్తిగా ఈయన ఎంత అవినీతిపరుడు అనేది మీకు అర్థమవుతుందంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రేషన్ మాఫియాపై సీరియస్ గా ఉంది. కాకినాడ పోర్టులో జరిగిన రేషన్ మాఫియా గురించి మొత్తం పూర్తి స్థాయిలో తవ్వుతున్నారు. సిఐడి ఎంక్వైరీ వేశారు. 2019 నుంచి 24 వరకు అసలు ఎంత రైస్ అనేది ఎక్స్పోర్ట్ జరిగింది, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత అమౌంట్ ఆఫ్ రైస్ వెళ్ళింది, అది చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివశంకర్, అయితే ఓవైపు ద్వారంపూడి అయితే తనకు పోటుకు ఎటువంటి సంబంధం లేదు ఆ రేషన్ బియ్యంకి సంబంధించి అంటున్నారు. ఇటువైపు టీడీపీ నేతలు అలాగే జనసేన నాయకులు కావచ్చు, వీరంతా ద్వారంపూడికి పక్కా సంబంధం ఉంది అంటున్నారు. అసలు సిఐడి విచారణలో ఏం తేలింది? చూసుకున్నట్లయితే ప్రశ్న ఏదైతే సిఐడి విచారణ మొదలు పెట్టారో సిఐడి విచారణ ఏదైతే మంగళగిరి నుంచి మంగళగిరి హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కాకినాడకి ఏదైతే రాజమండ్రికి సంబంధించిన టీం అంతా కూడా కాకినాడ సీపోర్ట్కి వెళ్ళారు. కాకినాడ సీపోర్ట్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. 2019 నుంచి 24 వరకు ఉన్న పత్రాలని కొన్ని హార్డ్ కాపీస్ని కూడా కొన్ని సాఫ్ట్ కాపీస్ని కూడా స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే 35 మంది బృందం అంతా కూడా వెళ్ళి కాకినాడ సీపోర్ట్లో ఉన్న పూర్తి స్థాయిలో కాకినాడ సీపోర్ట్లో ఉన్న అంతా కూడా సమాచారాన్ని అంతా కూడా సేకరించారు. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఎటువంటి లీక్స్ బయటకు ఉండవు కాబట్టి పూర్తిగా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దీని మీద 2019 నుంచి 24 వరకు ఎంత రైస్ అనేది ఎక్స్పోర్ట్ జరిగింది, అందులో రా రైస్ ఎంత, ఏ కంపెనీలు ఎంతెంత ఎక్స్పోర్ట్ చేసాయి అనే దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ వెళ్ళిన రైస్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు, అంటే ఏ ఎక్స్పోర్టర్స్ తీసుకున్నారో, ఏ ఎక్స్పోర్టర్స్కి ఎక్కడి నుంచి సప్లై అయ్యిందనే దాని మీద పూర్తిగా రివర్స్లో ఒక రివర్స్ కోణంలో వెనక్కి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన నేపథ్యంలో అసలు వాళ్ళకి అంటే రైస్ మిల్స్కి అలాట్ చేసిన రైస్ క్వాంటిటీ అంతా వారు ఎంత ఎక్స్పోర్ట్ చేయగలరు, ఆ ఎక్స్పోర్ట్ చేసిన సామర్థ్యం ఎంత ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అంటే పిన్ టు పిన్ క్షుణ్ణంగా సిఐడి ఏదైతే పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అయితే చర్యలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.